దైవజనులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాం. మరి వాక్య పరిచర్యలోకి వెళ్ళిపోతున్నాం. మరి వాక్య పరిచర్యలో వాక్యం అందించడానికి దేవుని దాసులు జాయ్ సాల్మన్ రాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా నాగార్జున యూనివర్సిటీలో మరి ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరి PhD చేసి మరి అంత ఉన్నతమైన స్థానాన్ని కూడా విడిచిపెట్టి తృణప్రాయంగా మరి ఈ రోజున మైలవరం నుంచి తిరువురు వరకు ఉన్నటువంటి ఘోర్బాయి ప్రాంతాలు అనగా ఖండాల మధ్యలో మరి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. మరి వారు మా అన్నయ్య. వారు ఈ రోజున వాక్య పరిచర్య అందించడానికి మన మధ్యలోకి వచ్చారు. కాబట్టి వారు వాక్యం చెబుతుండగా దయచేసి శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి స్తుతి కూడికకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నన్ను ప్రేమతో మీ మధ్యలోనికి ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి దైవజనులు రఘుని గారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు. ఒక మాటను ధ్యానం చేసుకొని ముందు కొనసాగుదాం. నూట 39వ కీర్తన 139వ కీర్తన 13వ చరణము 14వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను సృజించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు. స్తోత్రాలు. ఈ సమయంలో సహోదరులు కిరణ్ గారి గృహంలో మీరు చేసిన మేలును బట్టి ఏర్పాటు చేయబడ్డ ఈ కూడికలో సంఘమంతటిగా మేము కూడి నిన్ను స్తుతించటానికి సహాయము చేశారు. ప్రజా మీరు ఏర్పాటు చేస్తున్న ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికీ దయచేయండి. అల్పునైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ముఖ్యంగా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. దావీదు మహారాజు దేవునితో తనకి ఉన్న సహవాసాన్ని, తన అంతరంగంలో ఉన్న విషయాలన్నీ కూడా పంచుకుంటూ అనేక కీర్తనలు ఈ విషయాలన్నీ కూడా రాస్తూ వచ్చాడు. వాటిని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడల్లా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కారణం ఏంటంటే
దేవుని హృదయము, దేవుని ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయో దావీదు కూడా అలాగే ఆలోచిస్తాడంట. దావీదు హృదయం కూడా అలాగే ఉంటదంట. అందుకని దేవుడే దావీదుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు. చాలా సందర్భాలలో మనిషి జీవితంలో మేళ్ళు ఉంటాయి, అదే సమయంలో కొన్ని సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. ఒకానొక సందర్భాల్లో మనిషి ఏమనుకుంటాడంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకే ఎందుకు రావాలి అని అనుకుంటాడు. మేలు కలిగినప్పుడు మాత్రం దాదాపుగా ఇది నాకే ఎందుకు మేలు కలగాలి అని అనుకోడు. సమస్య వచ్చినప్పుడు మాత్రం అనుకుంటాడు. కానీ పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఏ పరిస్థితి అయినా సరే ప్రభువుని మనము స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఏ సందర్భమైనా సరే ప్రభువుని మనము స్తుతించటానికే ఉన్నాం. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. చూడగలిగితే దావీదు మహారాజు తను పుట్టిన సందర్భాన్ని, తాను కలుగజేయబడిన సందర్భాన్ని, వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిని బట్టి నేను ప్రభువుని సంతోష పెట్టడానికే ఉన్నాను కదా, ఇక అంతకు మించి నాకు వేరే పని లేదు అనే నిర్ణయానికి వచ్చాడు. అందుకని 13వ చరణంలో అంటున్నాడు, గమనించండి, నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. గమనించండి, దావీదు మహారాజుకి ఎటువంటి ఆలోచన ఉందో గమనించండి. ఏదో యాదృచ్ఛికంగా నా పుట్టుక జరిగిపోయింది అనుకోవటం లేదు. దేవుని కారణంగానే, దేవుని వలననే, ఆయన దయ వలనే నేను పుట్టాను. తల్లి గర్భమందు నన్ను నిర్మించింది కూడా దేవుడే అంటున్నాడు. అందుకనే ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు వారి ఉనికిని గనక ఆలోచించగలిగితే, మనం ఈ భూమి మీద ఎందుకు ఉన్నాం అనేది ఆలోచించగలిగితే, మన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా దేవాది దేవుణ్ణి మనం సంతోష పెడతాం. అందుకనే ఏ వస్తువైనా తయారు చేయబడిన విధానం గమనించండి. ఏ వస్తువైనా దాని పనితీరు అది ఒక ఉద్దేశంతో తయారు చేయబడుతుంది. ఆ పని చేయకపోతే ఆ వస్తువుని ఎవరు కూడా ఉపయోగించరు. అలాగే దేవుడు కూడా ప్రతి మనిషిని ఒక ఉద్దేశముతో, ఒక ప్రణాళికతో తయారు చేశాడు లేదా సృష్టించాడు. ఆ పని తప్ప మిగతా పనులన్నీ మనిషి చేస్తున్నాడు గాని ప్రభువుని సంతోషపెట్టే పని మాత్రం చేయటం లేదు. ఇది చాలా విచారకరమైన సంగతి. ఎప్పుడు చేయగలడు మనిషి ప్రభువుని సంతోష పెట్టగలిగే పనులంటే, తాను ఎందుకు పుట్టించబడ్డాడో, సృష్టించబడ్డాడో గ్రహించగలిగినప్పుడు. వాస్తవానికి ఈ భూలోకం మీద మనం ఉండి చేయాల్సిన పనేంటో మనకి తెలిస్తే ఖచ్చితంగా ప్రభువుని సంతోష పెట్టే వారంగా ఉంటాం. అందుకనే దావీదు జీవితంలో కూడా ఉత్థాన పతనాలు చాలా ఉన్నాయి. అనేక సందర్భాలలో గొప్ప విజయాలు చూశాడు, చాలాసార్లు ఘోర పరాజయాలు చూశాడు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనే పోరాటం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని పట్టించుకోలేదు గాని తను అసలు దేనికోసం పుట్టాడో దాన్నే గ్రహించడానికి ప్రయత్నించాడు. అందుకనే తన పుట్టుకను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నా అంతరేంద్రియాలను కలుగజేసింది నువ్వే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించింది నువ్వే. ఆ తర్వాత చరణాల్లో కూడా చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. గమనించండి, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయము, ఆశ్చర్యం. ఒక పిండము శిశువుగా రూపొందటానికి ఎంత సమయం పడుతుందో, ఆ సమయంలో పెరుగుదల, ఆ సమయంలో జరిగే మార్పులు, వీటన్నిటిని గనక మనిషి ఒకసారి తలంచుకోగలిగితే ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది అని ఖచ్చితంగా అనుకోలేము. అందుకనే
బహుశా వీటన్నిటినీ దావీదు మహారాజు ఆలోచన చేసే ఉంటాడు. అందుకనే అంటున్నాడు కదా 14వ చరణంలో, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. చాలా శ్రద్ధగా గమనించాలి ఆయన మనల్ని కలుగజేసిన విధం. అందుకనే ఈ గ్రహింపు ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి. అసలు మనం ఎందుకు పుట్టాం కదా, ఎందుకు ఈ రీతిగా జీవిస్తూ ఉన్నాం, ఈ విషయాలలో ఈ పురోగతిలో మనం ప్రభువుని సంతోష పెడుతున్నామా లేదా, ఈ ఎరుక ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి. గమనించండి, ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి. ఒక 10 రూపాయలు పెట్టి మనం రాసుకునే పెన్ను కొంటాం. దాని ఉద్దేశం ఏంటంటే ఆ పెన్ను రాయాలి. మనం ఎప్పుడు రాయమంటే అది అప్పుడు రాయాల్సిందే. ఒకవేళ రాయకపోతే ఆ పెన్నుని మనం మన దగ్గర ఉంచుతామా? అస్సలు ఇసిరి పడేస్తాం. ఏంటి నన్ను ఇసిరేసావని ఆ పెన్ను అడుగుద్దా? అడగదు కదా. కానీ మనమేం బాధపడతామా? అది మనకు ఉపయోగపడలేదు కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల ఏ ఉపయోగం లేదు, 10 రూపాయలు పోతే పోయిందని చెప్పి ఇంకో కొత్త పెన్ను తెచ్చుకుంటాం. కానీ గమనించండి, ఈ రోజున మనిషి ప్రభువుకి మహిమకరంగా జీవించకుండా, అసలు ప్రభువుకి ఏ మాత్రం కూడా ఉపయోగకరంగా లేకుండా, కానీ చిన్నపాటి సమస్యకే ఆయన్ని ప్రశ్నించటం మనం ప్రతి సందర్భంలో చూస్తూ ఉంటాం. ఇది కాదు కానీ మనం చేయవలసింది, మనం ఈ రీతిగా సజీవుల సంఖ్యలో ఉన్నందుకు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు మేళ్లు చేస్తూనే ఉన్నాడు. కొంతమంది వాటిని జ్ఞాపకం చేసుకుంటారు, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇవన్నీ అందరి జీవితాల్లో జరిగాయే కదా, దీని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటది, దీని గురించి ఒక ప్రార్థనా గుడికి ఏర్పాటు చేసేది ఏముంటది అని అనుకుంటారు. ఇవన్నీ యాదృచ్ఛికంగా సహజంగా మన జీవితంలో జరిగిపోతూనే ఉంటాయి కదా అనుకుంటారు. కానీ గమనించండి, ఇందులో దేవుని హస్తాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన కృపా బాహుల్యాన్ని ఎప్పుడైతే మనం తలపోసుకుంటూ ఉంటామో, ఖచ్చితంగా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం రుచి చూస్తాం. గమనించండి, అందుకనే దావీదు మహారాజు తన పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజున మనిషి శాస్త్రీయ సాంకేతిక విధానాల్లో చాలా అభివృద్ధి చెంది ఉండొచ్చు, కానీ వీటన్నిటిని బట్టి ప్రభువుని సంతోష పెడుతున్నామా? ఇది మన ముందున్న ప్రశ్న. ఈ రోజున మనం ఆర్థికంగా ఎదిగి ఉండొచ్చు, మనము బంధువర్గం పరంగా బలంగా ఉండి ఉండొచ్చు, కానీ వీటన్నిటి పరంగా ప్రభువుని మనం సంతోష పెడుతున్నామా? ఇది మన ముందున్న ప్రశ్న. మనం విద్యారంగంలో ఎంత అభివృద్ధి చెంది ఉండొచ్చు, కానీ దాన్ని బట్టి మనం ప్రభువుని సంతోష పెడుతున్నామా? గమనించండి, ఇవన్నీ మనిషికి చేరే కొద్దీ మనిషి దేవునికి దూరం అయిపోతున్న సందర్భాలు ఇవన్నీ. కానీ మనము చేయవలసింది ఏంటంటే, ప్రతిరోజు కూడా మన పుట్టుకను గురించి, మన ఉనికిని గురించి, దేవుని యొక్క సంకల్పము మన జీవితంలో ఏమై ఉందో గనక మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఆయన్ని మాత్రమే, కేవలము ఆయన్ని మాత్రమే మనం మహిమపరిచే వారంగా ఉంటాం. అందుకనే ఆయన మనల్ని కలుగజేసిన విధానం, దీని గనక ఒకసారి మనం ఆలోచించగలిగితే ఏం కలుగుతుంది అంట? దావీదు మహారాజుకి భయము కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఒక కొంత వయసు వరకు మనిషి ఈ దిశగా ఎదుగుతాడు, అంటే ఈ దిశగా పెరుగుతాడు. కానీ ఒక వయసు వచ్చాక ఆ దిశగా పెరుగుదల ఆగిపోద్ది. ఇంక ఇలా పెరగటం ఉండదు, ఇలా పెరగటమే గాని ఇలా పెరగటం ఉంటుందా? ఉండదు. ఇది కూడా ఆశ్చర్యమేగా మనిషిలో కదా. అనుకుంటాం, కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటాం, పక్కవారితో పోల్చుకొని ఇలాగ లేదు అలాగ లేదు భయం కలుగుతూ ఉంటది. కానీ గమనించండి, దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని రూపొందించాడో అది గనుక మనం గ్రహించగలిగితే, ఆయన చేతుల్లో సాధనాలుగా మనం వాడబడగలిగినప్పుడు ఆయన్ని మాత్రమే మనము సంతోష పెట్టే వారంగా ఉంటాం.
కాబట్టి మనం గమనించగలిగితే చాలా స్పష్టంగా ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. 119వ కీర్తనలో కూడా దావీదు మహారాజు ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదేంటంటే 7వ చరణాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 119వ కీర్తన 7వ చరణం. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అసలు మనం ఏం చెయ్యాలో, ఆయనకి ఏం అవసరమో, ఆయన మన పట్ల ఉద్దేశించినవేంటో కదా. మన ఆలోచనలు ఆయన ఆలోచన లాంటివి కావు. మన ప్రణాళికలు, మనం చాలా ప్రణాళికలు వేస్తూ ఉంటాం, అది ఆయన ప్రణాళికలు లాంటివి కాదు. ఎప్పుడైతే ఆయన న్యాయ విధులను మనం అర్థం చేసుకుంటామో ఖచ్చితంగా ఆయనకి ఏం చెల్లిస్తామంట, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అందుకనే ప్రతి సందర్భంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. గమనించండి, దావీదు మహారాజు 14వ చరణంలో మనం చదువుకున్నాం కదా, అంటున్నాడు, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందును బట్టి? నువ్వు నన్ను పుట్టించిన విధానం. ఎప్పుడైతే దీని అంతటి నేను గ్రహించుకున్నానో నాకు భయము కలిగింది, నాకు ఆశ్చర్యం కూడా కలిగింది. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను? గొర్రెలను మేపుకుంటూ, తోడేళ్ళు వస్తే వాటి నుంచి గొర్రెలని కాపాడుకుంటూ ఆ కొండల్లో ఉంటూ ఎలాగున్నాను. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాను? నేను రాజు ఆస్థానంలో నేను ఉంటున్నాను, రాజుగా నేను ఉంటున్నాను కదా. ఇంత అభివృద్ధి లేకపోతే ఇంత గొప్పతనం అనేది దావీదు అనుభవిస్తా వచ్చాడు. వాటన్నిటిని బట్టి ఏం చేస్తున్నాడు? ఒకప్పుడు తాను ఉన్న విధానము, ఇప్పుడు ఉంటున్న పరిస్థితిని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాడు. అందుకనే నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. గమనించండి, దేవుడు చేసే అద్భుతాలు దావీదు తన జీవితంలో చాలా చూశాడు. 1 కాదు, 2 కాదు, చాలా చూశాడు. చాలా సందర్భాలలో దేవుడు తనను హెచ్చించే వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు. చాలా కాలం కూడా మరి ఆ సింహాసనానికి దూరంగా ఉన్నప్పటికీ దేవుడు తనని హెచ్చించేంత వరకు ఎదురు చూస్తూ వచ్చాడు. ఇది కూడా ఒక రకంగా దావీదు జీవితంలో ఆశ్చర్యమే. గమనించండి, అన్నలందరూ చూస్తే సైన్యంలో ఉన్నారు, వాళ్ళకి యుద్ధ నైపుణ్యం అన్నీ కూడా ఉన్నాయి. కానీ దేవుడు వారిని కోరుకోలేదు. దేవుడు కోరుకున్నది దావీదునే. దావీదులో ఏ నైపుణ్యము, యుద్ధం చేసే అలవాటు ఏదీ కూడా లేదు. కానీ దావీదులో ఉన్నది ఏంటంటే దేవునికి లోబడే తనం, అంతే. దేవునికి విధేయత చూపించే గుణం, అంతే. ఇంకంతకుమించి దావీదులో గొప్పతనం ఏదీ లేదు. దేవునికి కావాల్సింది అది. అందుకనే మన జీవితంలో చాలా ఊహిస్తూ ఉంటాం, చాలా ఆశపడుతూ ఉంటాం. కానీ దేవునికి విధేయత చూపించలేదనుకోండి, వాస్తవానికి ఎప్పుడు విధేయత చూపిస్తామంటే ఎప్పుడైతే మనం ఎందుకు దేవుడు మనల్ని సృష్టించాడన్న సంగతి మనం గ్రహిస్తామో అప్పుడు ఆయన మాటలకు మనం విధేయత చూపిస్తాం. అందుకనే మరి దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా దయ కలిగి ఉన్నాడు. గమనించండి, ఎంతటి దయను కలిగి ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించిన సందర్భంలో కూడా లూకా సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంటది దేవుని దయ. ఆ దయను బట్టే మరి ఎన్నో అవాంతరాలు వచ్చినాయి. హేరోదు చంపటానికి కూడా చూశాడు, కానీ కేవలం ఆయన దేవుని దయను బట్టి మాత్రమే బ్రతికున్నాడు. గమనించండి, ఈ రోజున మన తర్వాత తరానికి కావాల్సింది సొఫిస్టికేటెడ్ ఎడ్యుకేషన్ అని మనం అనుకుంటాం, కానీ దేవుని దయ కావాలి. దేవుని దయ ఉందనుకోండి, ఇక మిగతావన్నీ అవన్నీ కూడా వాటంతటవే ఏర్పాటు చేయబడతా ఉంటాయి. చూడగలిగితే లూకా సువార్తలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనంలో రాయబడి ఉన్న మాట, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను,
దేవుని దయ ఆయన మీద. యేసుక్రీస్తు ప్రభు వారి మీద దేవుని దయ ఏ రీతిగా ఉందో, దావీదు బాలుడుగా ఉన్నప్పుడే దేవుని దయ దావీదు మీద ఏ రీతిగా ఉందో, దానిని బట్టే వారు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. దేవుడు వారిని హెచ్చిస్తూ వచ్చారు. గమనించండి. అందుకనే దేవుని దయను మనం పొందుకోవాలి. దేవుని దయను మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయనను సంతోషపెట్టే వారంగా ఉండాలి. గమనించండి. మనుషుల్ని సంతోష పెట్టడం కాదు గాని దేవుణ్ణి మనం సంతోష పెట్టేవారిగా ఉండాలి. మనుషుల్ని సంతోష పెడితే ఏం జరుగుతుంది? వాళ్ళ దయను పొందుకుంటాం, అది కొంతకాలమే ఉంటుంది. కానీ దేవుణ్ణి మనం సంతోష పెడితే ఆయన దయను పొందుకుంటాం, అది నిత్యత్వం వరకు ఉంటుంది. గమనించండి. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు జీవితంలో వీటన్నిటిని తలపోసుకుంటున్నాడు. అందుకనే ఆయన పెరుగుదల, ఆయనకున్న అభివృద్ధి, ఆయన చూసిన హెచ్చుతగ్గులు ఇవన్నీ కూడా దావీదుకి ఏం కలిగిస్తుంది? భయం కలిగిస్తుంది, ఆశ్చర్యం కూడా కలిగిస్తూ ఉన్నాయి. అందుకని గమనించండి. వాస్తవానికి జీవితంలో దేవుడు సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఇచ్చాడు అనుకోండి, ఇది కేవలము ఆయన కృప మాత్రమే. సంవత్సరాలు దొర్లిపోతా ఉంటాయి. వాస్తవానికి పిల్లలు ఎవరంటే దేవుని యొక్క దయ. అందుకనే హవ్వ కయ్యేనును కంటూ ఒక మాట ఉంది, నేను యెహోవా దయను పొందుకున్నాను అంటది. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనంలో నేను యెహోవా దయను పొందుకున్నాను. గమనించండి. ఆ విషయమే దావీదు కూడా గ్రహించాడు. ఇదేదో యాదృచ్ఛికంగా కాకతాళీయంగా జరిగింది కాదు, ఇది దేవుని దయ. అందుకనే వారు దేవుని దయలో నిరంతరం కొనసాగాలి. మన తర్వాత తరము దేవుని దయలో నిరంతరం కొనసాగాలి అంటే దేవుని భయభక్తులు వారికి మనం నేర్పాలి. గమనించండి. చాలా విషయాలు నేర్పుతూ ఉంటాం కానీ దేవుని విషయానికి వచ్చేసరికి చాలా తక్కువ ప్రాధాన్యతను నేటి తరం ఇస్తున్నట్లుగా నేను గమనిస్తున్నాను. చాలా తక్కువ ప్రాధాన్యత. దేవుని సన్నిధి అంటే, వాక్య పఠనం అంటే, ప్రార్థనా జీవితం అంటే వీటన్నిటికీ చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కానీ మిగిలిన విషయాలు ఉంటాయి చూడండి, చదువు కానీ, ఆటపాటలు కానీ, వారి ఎదుగుదలకు సంబంధించినవి కానీ, వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే తర్వాత తరాన్ని మనము ప్రభువుకి పరిచయం చేస్తామో, ప్రభువుని వారు సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఇక వారికి ఏ కొరత కూడా ఉండదు. గమనించండి. ఇది మనం తెలుసుకోవలసిన సంగతి. ఇది మనం నేర్పామనుకోండి, తర్వాత తరానికి వాళ్ళు ఎక్కడా కూడా చేయి చాపరు. ఇంకా అది పోలవరం ప్రాజెక్టు కానే కాదు. అది ఇంకా లేదనుకోండి, జీవితాంతం తల్లిదండ్రుల మీద ఆధారపడే పిల్లలనే చూస్తూ ఉంటాం కదా. వీళ్ళు బాగా కష్టపడతారు, వీళ్ళు పెన్షన్ తీసుకునే వయసులో కూడా ఆ పెన్షన్ మీద ఆధారపడే పిల్లలనే చూస్తూ ఉంటాం. ఎందుకనంటే మొదట మనం దేవుని భయాన్ని నేర్పలేదు. గమనించు. కాబట్టి వాళ్ళకి ఎన్ని తెలియవు. వాళ్ళకేంటంటే పరాన్న జీవుల్లాగా తల్లిదండ్రుల మీద జీవితాంతం ఆధారపడటమే వస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. గమనించండి. అందుకని తర్వాత తరానికి మనం ప్రభువుని పరిచయం చేయాలి, వారిని దేవుని భయంలో పెంచాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అందుకనే సంతానం ఎవరు అంటే దేవుని యొక్క దయ. అందుకని ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఏమంటాడంటే నా పిల్లలు అంటాడు. నా పిల్లలు అని యెషయా గ్రంథంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. పిల్లలకు దేవుడిచ్చిన ప్రాధాన్యత మనం అర్థం చేసుకోగలిగితే, మార్కు సువార్తలో కూడా పిల్లలందరూ వస్తుంటే శిష్యులు ఆటంకపరుస్తూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అనే మాట ఏంటంటే, పరలోక రాజ్యం వీళ్ళదే, వీళ్ళని ఆటంకపరచొద్దు కదా. అంటే దేవుడు పిల్లలకు ఇస్తున్న ప్రాధాన్యత. గమనించండి. ఈ రోజున మనం కూడా పిల్లల విషయంలో చాలా ప్రయాసపడతాం, చాలా ప్రణాళికలు కలిగి ఉంటాం. వాటిని మనం సాధించుకోలేకపోవటానికి కలిగిన కారణం ఏంటంటే వారికి భయభక్తులు మనం నేర్పకపోవటం. వాస్తవానికి తర్వాత తరానికి
నేర్పగలం గాని మాన్పించలేం. కాబట్టి నేర్పుదాం దేవుని భయభక్తుల్ని, నేర్పుదాం ప్రార్థనా జీవితాన్ని, నేర్పుదాం వాక్యం పట్ల ఆసక్తిని కదా. చాలా సందర్భాల్లో వాక్యం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి అపవాది ఓ పక్కన సంఘం గాని కుటుంబం గాని ప్రయత్నిస్తూ ఉంటది. అపవాది ఏం చేస్తాడంటే వాటిని మరల్చి వేరే వైపు ఆకర్షితులు అవటానికి పిల్లల్ని చేస్తూ ఉంటాడు. కాబట్టి వీటన్నిటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి, గమనించండి. అందుకని వీరికి ది పర్పస్ ఆఫ్ లైఫ్, వారి జీవితం దేనికోసమో మనం చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా వీటన్నిటినీ దేవుని భయభక్తుల్ని వారికి నేర్పిన వారం అవుతాం. దేవుని దయను వారు పొందుకునేవారుగా ఉంటారు. చాలా సందర్భాల్లో అసలు ఆ పర్పస్ ఏంటో, వారు పుట్టిన ఉద్దేశం ఏంటో మనం వారికి చెప్పం. ఏంటి ఆ ఉద్దేశం అంటే ప్రభువుని మనం సంతోష పెట్టడమే. ఇదే మన లక్ష్యం, ఇదే మన ఉద్దేశం. ఇంతకు మించి ఈ లోకంలో మనం చేయగలిగింది ఏదీ లేదు, గమనించండి. అందుకని హన్నాకు చాలా కాలం పిల్లలు లేకపోతే ఒక మాట అడిగింది కదా. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో 11వ వచనంలో అంటది, నువ్వు గనక నాకిస్తే నేనేం చేస్తాను, బీటెక్ చదివిస్తాను, మంచి మైండ్ స్పేస్ లో ఉద్యోగం తెప్పిస్తాను అందా. అల్లా ఏమంది, నీకు ఇచ్చేస్తాను అంది. ఈ రోజున ఇచ్చేవాళ్ళు ఎంతమంది కదా. అంటే ఆ ఉద్దేశం మనకు అర్థం కావట్లా, ఆయన్ని సంతోష పెట్టే లక్ష్యం మనలో ఉండట్లా. ఎంతసేపు ఏంటంటే బాగా చదువుకున్నారు, బాగా సంపాదించారు, ఇవే చూస్తున్నాం గాని ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారా? ఇది మనం ఆలోచించట్లా కదా. అందుకని వీటన్నిటిని మనం ఆలోచించి గ్రహించగలిగినప్పుడు ఖచ్చితంగా మన గురి గమ్యం ఏంటో మనకు అర్థమవుతాయి. నేటి తరానికి కావాల్సినవి అవే. మన గురి, మన గమ్యం, మన లక్ష్యం ఏంటి? వాస్తవానికి ఎంత విజ్ఞాన ప్రదర్శన, ఎంత ప్రయాస దేనికోసం అంటే కేవలం ప్రభువుని సంతోష పెట్టడం కోసం కదా. కేవలం సంతోషం పెట్టడం, ప్రభువుని సంతోష పెట్టడం కోసం. ఇంతకు మించిన వేరే పని మనిషికి లేదు. అదే. కానీ మనమేమనుకుంటామంటే బాగా సంపాదించి బాగా స్థితిమంతులుగా ఉండి దేవునికి మహిమ అనుకుంటాం. మన జీవితంలో ఆయనకి స్థానం లేకుండా ఆయనకి మహిమ ఎలా ఉంటుంది కదా. మనం సంపాదించిన దాన్ని బట్టి ఆయనకి మహిమ ఉండదు. అదంతా మన భ్రమ కదా. మనం అలా అనుకుంటాం, అలా అనుకొని పోటీ పడి సంపాదిస్తూ ఉంటాం. కానీ గమనించండి, ఆయన్ని సంతోష పెట్టడం అంటే ఆయన భారాన్ని మనం పంచుకోవటం. వాస్తవానికి ఏలి ప్రవక్త పిల్లలు అంత ప్రయోజకులైతే కాదు. అటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు ఒక యాజకుడిని, ఒక ప్రవక్తను హన్నా ఇచ్చిందంటే దేవుని భారాన్ని హన్నా పంచుకుంది. ఇది ఆమె చేసిన గొప్ప పని. గమనించు, ఈ రోజున ఎంతమంది మనం దేవుని భారాన్ని పంచుకుంటున్నాం కదా. ఆయన భారాన్ని మనం పంచుకున్నప్పుడే మన పర్పస్, మన ఉద్దేశం ఏంటి, ఈ లోకంలో జీవించడానికి మనం అసలు ఎందుకు ఉన్నాం అన్న సంగతిని మనం అర్థం చేసుకుంటాం. దాన్ని గ్రహించినప్పుడు కేవలం ఆయన కోసమే మనం పనిచేస్తాం, ఆయన్నే మనం మహిమపరుస్తాం, ఆయన్నే మనం సంతోష పెడతాం. గమనించండి, అటువంటి గొప్ప తల్లులుగా, తండ్రులుగా అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి దావీదు మహారాజు కుటుంబం గురించి చాలా తక్కువ విషయాలు ఉంటాయి, కానీ దావీదు జీవితాన్ని చాలా దగ్గరగా మనం గ్రహించగలిగితే ఆయన పెరిగిన విధానం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుణ్ణి వాళ్ళ తల్లిదండ్రులు పరిచయం చేశారు. అందుకనే దావీదు దేవునికి దగ్గరయ్యాడు. అందుకనే దేవునితో తన అంతరంగాన్ని కుమ్మరించుకుంటున్నాడు. తనకి బాధ కలిగినా దేవునితోనే పంచుకుంటున్నాడు, తనకి సంతోషం కలిగినా దేవునితోనే మాట్లాడుకుంటున్నాడు. ఆ తర్వాత చరణంలో ఒకసారి గమనించండి, 15వ చరణంలో, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో
విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. గమనించండి, నేను పుట్టినప్పుడు, నేను పిండముగా రూపొందుకున్నప్పుడు అసలు నీకు మరుగైంది ఏదీ లేదు. నా అంతరంగం ఏంటో నీకు తెలుసు, నా శరీర నిర్మాణం ఏంటో నీకు తెలుసు, నీకు మొత్తం తెలుసు. కాబట్టి నీ నుంచి నేను దాచేది ఏదీ లేదు. గమనించండి, చాలా సందర్భాల్లో దేవుణ్ణి మనం కొన్ని అడుగుతాం కదా, అవి పొందుకున్నాక దేవునితో చేసిన మొక్కుబడులు మర్చిపోతూ ఉంటాం. బహుశా హన్నా కూడా అలా చేసి ఉండొచ్చు కదా. హన్నా కూడా ఒకవేళ చేస్తుంటే ఆ తర్వాత 12, 13 వచనాల్లో మిగిలిన సంతానం వచ్చేవాళ్ళు కాదు. ఆమె చేసిన పని ఏంటంటే ఆమె మొక్కుబడిని చెల్లించుకుంది. ఎందుకనంటే మన అంతరంగంలో ఒకటి అనుకుంటాం, తీరా అది చేసే సమయానికి మన మనసు చెల్లించింది అనుకోండి కదా. అపోస్తలులు అడిగినప్పుడు అవసరతలో ఉన్నవారికి వారి చిరచర ఆస్తులు అన్ని అమ్మి పంచినప్పుడు వీళ్ళకు కూడా అనిపించింది, ఏమని, ఇద్దాము అని. అందరూ తీసుకెళ్లి అపోస్తలు పాదాల దగ్గర పెడచంటే అననీయ సపీరాలు చేసిన పని కూడా తీసుకెళ్లి అక్కడే పెట్టారు. కానీ యథార్థంగా పెట్టారా? అనుకున్నది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. వాళ్ళకి ఏంటంటే కొంత ఆశ కలిగింది. హన్నాకు కూడా ఆశ కలిగి ఉంటే ఏంటి పరిస్థితి కదా. మనం అనుకుంటాం ఇశ్రాయేలుకి ప్రవక్త ఉండడు, యాజకుడు ఉండడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు సమయంలో కాకపోతే ఇంకొకరిని వాడుకుంటాడు. మన ఉద్దేశం అదే కదా. నేను పాడకపోతే ఇంకెవరు పాడరని మనం అనుకుంటాం. నేను వాక్యం చదవకపోతే ఇంకెవరు చదవరని మనం అనుకుంటాం. నిన్ను కాబట్టి ఇంకొకటి వాడుకుంటాడు దేవుడు. ఒక కోడి అనుకుందంట, నేను కుయ్యకపోతే ఊరు ఎవరో మేలుకోరు అనుకుందంట. ఆ ఒక్క కోడి కుయ్యిపోతే అయిపోతే ఇంటి కదా. మన పిచ్చ ఏంటంటే ఆ కోడినే దువ్వాలి. ఇదే సంతోష పెట్టడం అంటే ఇదే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఒక్క కోడిగా వస్తుంది. అరే నాయన, దేవుడు ఆ ఒక్క కోడి స్థానంలో 100 కోడిని ఇస్తాడు. ఆ ఒక్క పాటగాడి స్థానంలో 100 పాటగాడిని ఇస్తాడు. మనకు ఆ విశ్వాసం ఉండాలిగా, మనకు ఆ నిరీక్షణ ఉండాలి కదా. ఈ ఒక్క సమయాలు కాకపోతే ఇంకా చాలా మంది సమయాలు ఇస్తాడు ఆయన. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆమె అనుకున్నది ఖచ్చితంగా నెరవేర్చింది. ఆమె అంతరంగం దేవుని ఎదుట మరుగై లేదుగా. అలాగే దావీదు నిర్మాణ విషయంలో, తన పుట్టుక విషయంలో కూడా దేవుని ఎదుట ఏది కూడా మరుగై లేదు. గమనించండి, ఏది కూడా దాపరికం లేదు. ప్రతిదీ కూడా యథార్థంగానే దేవునితో పంచుకుంటున్నాడు. ఆఖరికి దావీదు తను పాపంలో పడిన సందర్భంలో కూడా దేవునితో యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను రాజును కదా, ఎవరైనా ఎలాగైనా ఉండొచ్చు రాజులు అని అనుకున్నాడా? అనుకోలే. యథార్థంగా తన తప్పుని ఒప్పుకున్నాడు. అందుకనే దేవుడు అతన్ని అంతకంతకు ఆశీర్వదించాడు. ఆ తర్వాత 16వ చరణాన్ని గమనించండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. గమనించండి, పిండముగా ఉన్నప్పుడే దావీదును దేవుడు చూశాడు. ఆయన ఎంతకాలం జీవించాలి, ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించాలి, ఎంతకాలం చుట్టుపక్కల రాజులతో పోరాడాలి, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఈ సంగతి దావీదు కూడా గ్రహించాడు. అందుకనే దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నాడు. గమనించాడు, దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నాడు. అందుకనే ప్రతి సందర్భంలో మన జీవితంలో మేలు కలిగినా సరే, శ్రమల్లో ఉన్నా సరే, దేవుని చిత్తాన్ని మనము గ్రహించాలి. ఇది దేనికోసం వచ్చింది కదా, ఇది దేనికోసం వచ్చింది, ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. వాస్తవానికి మోషేని మనం గమనించగలిగితే 40 సంవత్సరాలు ఫరో కుమార్తెకు కుమారుడుగానే మంచి రాజభోగాలతో పెరిగాడు. ఆవేశంలో ఎవరినో కొట్టాడు, అతను చనిపోయాడు. ఇప్పుడు పారిపోవాల్సి వచ్చింది. అప్పుడు వరకు ఉన్న రాజరికం అంతా పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మామ యుత్రో మందల్ని మేపుకుంటున్నాడు. ఎండకి ఎండుతున్నాడు, వానకి తడుస్తున్నాడు. ఆ రకంగా అప్పుడు ఉన్న ఆవేశం, అప్పుడు ఉన్న ఆ దుడుకుతనం అదంతా ఇప్పుడు లేదు.
అంటే గమనించండి, మొదటి 40 సంవత్సరాలు అక్కడ అలా ఉండిపోయాడు ఐగుప్తులోనే. తర్వాత 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే మందల్ని మేపుకుంటూ దీనత్వాన్ని, సాత్వికాన్ని మోషే నేర్చుకున్నాడు. వాస్తవానికి నీకేమొచ్చిందయ్యా, నువ్వు అంత సొఫిస్టికేటెడ్ లైఫ్ లీడ్ చేసేవాడివి, ఇక్కడ అడవుల్లో ఎలాగైపోయావు అని జనాలకి బాధ కలగచ్చేమో గాని అది జనాలకు ఎలాగుంటదంటే శిక్షలాగా ఉంటది. కానీ మోషే దాన్ని శిక్ష అనుకోలేదు, శిక్షణ అనుకున్నాడు. గమనించండి, మోషే దాన్ని శిక్షణ అనుకున్నాడు. ఈ 40 సంవత్సరాల శిక్షణ దేనికి ఉపయోగపడిందంటే ఆ తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించటానికి ఉపయోగపడింది. ఫరో దగ్గరికి వెళ్ళటం, ఫరోని ఎదిరించటం, ఫరోతో మాట్లాడటం, అతను అడిగే ప్రతి దానికి కూడా కన్విన్సింగ్ గా జవాబు చెప్పటం, అతన్ని ఒప్పించటం. ఎందుకు అంటే అంతకుముందు లాంటి ఆవేశం, దుడుకుతనం ఉంటే ఖచ్చితంగా కొట్టేసేవాడు. కానీ సాఫీగా మాట్లాడి ఇశ్రాయేలీయుల్ని విడిపించుకొచ్చాడు. గమనించాడు, అంటే దేవునికి మొత్తం తెలుసు, ఎవ్రీథింగ్ ప్రతిదీ తెలుసు ఆయనకి. అది ఆయన ప్రణాళికలో ముందుగానే ఏర్పాటు చేసి ఉంచాడు. మన పని ఏంటంటే దాన్ని గ్రహించి దానికి అనుగుణంగా వెళ్ళటమే. అదే మనం చేయాల్సింది. అప్పుడే ప్రభువుని మనము సంతోష పెట్టే వారంగా ఉంటాం. అందుకని అంటున్నాడు 16వ వచనంలో, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నీకు మొత్తం తెలుసు కాబట్టి మనం ప్రభువుని శోధించటం కాదు గాని, అది కావాలి, ఇది కావాలి, అలా చెయ్యి, ఎలా చెయ్యి అంటం కాదు గాని, ఆయన మన ద్వారా ఏమి చేయటానికి నిర్ణయించుకున్నాడు దాన్ని గుర్తించి గ్రహించి ఆ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభువుని మనము సంతోష పెట్టే వారంగా ఉంటాం. ఇప్పుడు దావీదు అంతటి గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవటానికి కారణం ఏంటంటే, గమనించండి, దేవుడు దావీదును బట్టి అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అంటే దేవుని అంతరంగం ఎలాగా ఆలోచిస్తుందో దావీదు కూడా అలాగే ఆలోచిస్తాడు. దేవుని హృదయంలో ఎటువంటి తలంపులు ఉంటాయో దావీదు కూడా ఆ రకంగానే ఉంటాడు. అంటే దేవుని చిత్తాన్ని దావీదు చేసేవాడు అని అర్థం. గమనించాలి, ఆ రీతిగా మనం కూడా ఆయన చిత్తాన్ని చేసేవారంగా ఉండాలి. కేవలం ఆయన్ని మాత్రమే సంతోష పెట్టేవారంగా ఉండాలి. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీ చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారం జీవించి కేవలం మిమ్మల్ని మాత్రమే సంతోష పెట్టే వారంగా మేము ఉండటానికి సహాయము చేయండి. అయినా ఈ కొడుకుని ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి రావాల్సిన దీవెనలు దయచేయండి. వారి ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండండి, సహాయము చేయండి. వారి పట్ల ఉన్నతమైన ఉద్దేశాలను జరిగించేవారు మీరు. అయినా మీ చిత్తానికి అప్పచెప్పుకుంటూ ఉన్నాం. అలాగే స్థానికంగా పరిచర్య చేస్తూ ఉన్న దైవజనులు బిషప్ ప్రభుని గారిని బట్టి స్తోత్రాలు. వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి. నూతన ప్రాంతాలలో పరిచర్య విస్తరించబడటానికి సహాయం చేయండి. పరిచర్య ప్రతి అవసరతను తీర్చండి. నాయన కూడిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారి అవసరతల్లో మీరుండండి, సహాయము చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.